వైనాట్ 175 ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నినాదం. అయితే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మళ్ళీ 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు ముగుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కొత్త నినాదం ఎంచుకుంది వైఎస్ఆర్సీపీ. వైనాట్ 263 ఏంటి, కొత్తగా ఈ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చిందో పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి మేడం, మన ఎలక్షన్ ముందు చూసాం జగన్మోహన్ రెడ్డి గారితో సహా మొత్తం వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం ఒకటే మాట, వైనాట్ 175 వైనాట్ కుప్పం అని చెప్పేసి మాట్లాడారు. ఎలక్షన్ రిజల్ట్ అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ వైనాట్ 263 అంటున్నారు. అంటే 263 ఏంటి, అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, వైఎస్ఆర్సీపీ దీన్ని ఎందుకు మళ్ళీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరేమంటారు మీ మాటలు? అంటే డీలిమిటేషన్లో ఇప్పుడు మనకి పెరుగుతాయి కదా, 263 అవుతాయి టోటల్ అది అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి లోక్సభకి ఇది 38 ఎన్నో అవుతాయి మనకి. ఇప్పుడు 25 కదా ఉన్నాయి. సో అందుకని ఇప్పటి నుంచి ఆ పాట అందుకున్నారు. ఒకప్పుడు పాత పాట ఏంటి, వైనాట్ 175 కాస్త ఇప్పుడు వైనాట్ 263. కానీ జగన్మోహన్ రెడ్డి పాపం ఇన్ని పగటి కళ్ళు ఏంటో, తల్లికి చెల్లికి సమాధానం చెప్పలేడు, ఆస్తి పంచి ఇవ్వలేడు, నాది కాదు అంటాడు సాక్షి పేపరు సాక్షి మీడియా, మళ్ళీ 18 ఏళ్ళు అయిందని తన ఫోటో వేసుకుంటాడు అడ్వర్టైజ్మెంట్లో. చిత్రమైన వాడు కదండి. ఓకే, అంటే స్వార్థానికి నిలువెత్తు రూపం ఎవరికైనా ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి. అవునా, మామూలుగా కాదు అసలు. ఇలాంటి వ్యక్తిని వీళ్ళు సమర్థించడం ఏంటండి, చిత్రంగా ఉంది కదా మనకి. ఇవాళ ఏ మొహం పెట్టుకుని వైనాట్ 263 అంటాడు. అసలు మేమే అంతా, నేను ఇచ్చేసా పథకాలు, నేను వస్తాను. 9వ తారీఖు కదా, జూన్ 9 వైజాగ్లో ప్రమాణ స్వీకారోత్సవం గుర్తుందా మీకు? కొట్టండి బాజాల, కట్టండి తోరణాలు, గ్రేట్ యాంకర్ గారు చెప్పారు కదా అప్పుడు, సాక్షి ఈశ్వర్. ఏమైంది మరి? పైగా కొత్తలో వాళ్ళు నమ్మారు, ప్రజలు వేయలేదు అని. వెయ్యనందుకు ప్రశ్నించారు. తర్వాత ఏమన్నారు, ఈవీఎంలు కారణం అన్నారు. అవునా, ఇప్పుడు నెల పోయాక కళ్ళు తెరుచుకుని పాప ఈవీఎంలు కారణం అంటే. ఇప్పుడు మీకు ఇచ్చాను నేను, మీరు ఎందుకు వేయలేదు అన్నాడు ప్రజల్ని. మీకు పథకాలు ఇచ్చాను నేను, మీకంటే మీకు డబ్బులు వేసాను, మీరు ఓటు వేయలేదు. మీకు తాయిలం ఇచ్చాను, మీరు మాట వినలేదు. చాలా ఇది. ఇప్పుడు మీకు కిమ్ముది గుర్తుందా? ఇప్పుడు కిమ్ము విషయంలో 99.3% ఎంతో వచ్చింది టైంకి. ఇప్పుడు ఆ 0.7% ఎవరు వేయలేదు అని చూస్తున్నారు. తెలుసా మీకు? అసలు ప్రజలు ఎలా వేశారో కదా, ఎంత దారుణమో మీకు తెలుసు కదా కిమ్ విషయంలో. నాకు అది గుర్తుకొచ్చింది ఎందుకో, జగన్మోహన్ రెడ్డి నేను పథకాలు ఇచ్చాను మీరు వేయలేదంటే. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపొద్దున వేసినా కూడా రేపొద్దున వాళ్ళని ఏం చేస్తాడు, మీరు నాకు గతంలో వేయలేదు కాబట్టి మీ సంగతి తేలుస్తానంటాడేమో. ఒకసారి అందరు కిమ్మని కొంచెం గుర్తుపెట్టుకుని ఆ ఘోరాలు నేరాలు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఇది నేను జోక్గా చెప్పట్లే, ఎందుకంటే అతని క్రుయల్టీ అలాంటిది. ఇప్పుడు తల్లికి సమాధానం ఇవ్వలేడు, లేఖ మీద స్పందించొద్దన్నాడు ఎవరిని, మనకే నష్టం జరుగుతుందని. అంతే తప్ప నేను ఆస్తి ఇస్తానంటల్లా. ఎంఓయూ గురించి మాట్లాడు, అంటే తనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని మాట్లాడతాడు. ఇవాళ ఎందుకు 263 పట్టుకున్నాడంటే, ఇది మళ్ళా తన వైసీపీ వాళ్ళ చేత చెప్పించి తను విని నేను 263 సీట్లు గెలుచుకుంటాను అని ఒక భ్రమలో బతుకుతాడు ఇప్పుడు. ఇది 2026 కదా, 2026 మార్చి నుంచి 2029 మార్చి వరకు అనుకోండి, ఓ 3 ఏళ్ళు గడిపేస్తాడు. పాత పాట వదిలేసి కొత్త రాగం అందుకుంటాడు. కానీ ఎట్లా గెలవాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధానిగా తీర్మానం చేసి ఒక చట్టబద్ధత కల్పించి దాన్ని కేంద్రానికి అంటే పార్లమెంట్కి పంపిస్తే దాని మీద అసలు స్పందించకుండా, దానికోసం రాకుండా ఇవాళ వైసీపీ వాళ్ళు, ఒక సజ్జల కావచ్చు, ఒక విజయసాయిరెడ్డి కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు రైతులకు అన్యాయం చేశారు అమరావతి రైతులకని. వీళ్ళు మళ్ళా 2063 సీట్లలో గెలిచి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారా? ఇది ప్రజలు పారా హుషారని చెప్తున్నాం మనం. మీరు నమ్మి మోసపోకండి. ఇవాళ అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేదు. ఒక రాష్ట్రానికి ఒక రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సి వచ్చింది అంటే ఫ్యూచర్లో ఎవరు దాన్ని మళ్ళీ ఇది రాజధాని కాదు అని చెప్పటానికి. ఈ ఒక్క ఉదాహరణ చాలదా మీకు జగన్మోహన్ రెడ్డి ఏంటో, జగన్మోహన్ రెడ్డికి ఎలా భయపడాల్సి వస్తుందో. అంటే అమరావతిలో ఇవాళ ఎవరు కూడా నిన్నటి వరకు ఏదైనా కట్టుకోవాలన్నా, ఏదైనా బిజినెస్ చేయాలన్నా,
లేదు ఒక ఏమంటారు రియల్ ఎస్టేట్ చేయాలని ఎందుకు భయపడ్డారు? ఎందుకు మూవ్ అవ్వలేకపోయారు? పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా కొత్తలో మీకు తెలుసు మాకు గ్యారంటీ ఏంటి అని అడిగారు. ఇవాళ గ్యారంటీ ఈ చట్టబద్ధత. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి 4 కబుర్లు చెప్పేసి మీరు ఓట్లు వేసేయండి అంటే ఈ ఓట్లు రేపు పొద్దున్న మీకు మంచి చెయ్యవు. మిమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా మీరు ఓటు వేయనందుకు గతంలో మిమ్మల్ని పీడించుకు తింటాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నాం. ఓకే, మరి అయితే ఇప్పుడు 175 అంటే పరిస్థితి ఏంటో అర్థం ఉంది. ఇప్పుడు 263 అని ఇంకా ఎలక్షన్స్ కూడా ఇప్పుడు దగ్గరలో లేవు. అప్పుడే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ గతంలో చూసుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకంటే రిలీజ్ అవ్వట్లేదు అంటారు వాళ్ళు? మీరు ఎవరితో డీల్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తోటి. జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు గ్రహిస్తాడా? వాస్తవాలు ఆయనకు తెలుస్తాయా? ఆయన కళ్ళకు గంతలే కదా కడతారు. అందుకని ఆయన భ్రమల్లోనే ఉంటాడు. అలా భ్రమల్లో ఉంచుతారు ఆయన్ని. ఉంచేది ఎవరు? సొంతం వాళ్ళే. అందుకని ఇంకా అనుకుంటున్నాడు. ఇప్పుడు మీకు 175కి 11 వచ్చాయండి కదా, ఆల్మోస్ట్ 11 అంటే ఇప్పుడు మీకు ఇంకొక 88 సీట్లు ఎక్కువ కదా, ఇంకో 6 సీట్లు వేసుకోండి, పోనీ 17 సీట్లు వస్తాయా? లేదా 1 సీటుకి పడిపోతాడా? 17 1 అనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.